ఇటువంటి వాళ్ళు చాలా మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. లైవ్ లో సైతం ఇదే రకమైన భాషను ప్రయోగిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? జనమే. చూసే జనమేనా? చూసే జనాన్ని చూసే రెచ్చిపోతున్నాడా? వాడు ఏంటి అంటే మన భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి నిజంగా భారతదేశం తెలుసుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి ఉరిదిస్తారన్న విషయం వాడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాడు చెప్తున్నది ఏదైతే ఉందో మహిళలకి స్వేచ్ఛ, మహిళల గురించి నేను పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు వాడు. ఈ రోజు 14 ఏళ్ళ అమ్మాయిని నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా వర్డ్ నేను చెప్పలేకపోతున్నా. నిజంగా మనకి ఆడపిల్లలు ఉంటారు. ఆ వర్డ్ వాడు చెప్పినప్పుడే నిజంగా వాడి గనక నిజంగా నా కొడుకు అయ్యి ఉంటే ఆ రోజే వాడిని వదిలేసేవాడిని, నిజంగా చెప్తున్నా. కానీ అలాంటి దరిద్రులు మన భారతదేశంలో ఉండి ఇదే మాట చెప్పుంటే ఈ పాడికి వాడు చచ్చి చాలా రోజులు అయి ఉండేది. వాడు వేరే దేశంలో ఉంటూ మహిళలకి నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మహిళల గురించి నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు అంత అసభ్యంగా మాట్లాడి నేను వాడుకున్నా అని చెప్పిన దరిద్రుడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ రోజు మనకి ద్రౌపది గురించి గాని, సీతాదేవి గురించి గాని, వీళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిందంటే వాడు నిజంగా మన భారతదేశంలో ఉండి వాడు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా కూడా వాడు కనిపించకుండా పోయి చాలా రోజులు అయ్యేది. వాస్తవానికి వాడు ఎక్కడో ఉంటూ మళ్ళీ ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ వాడి క్యారెక్టర్ ఫెలో అండి, క్యారెక్టర్ బాల్స్ ఫెలో. వాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు వాడు. మీరు చూస్తూ ఉంటారు, వాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో అది ఇది చెప్తూ ఉంటాడు. వాడు ఎక్కడైతే దేశంలో ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేసిన దానికంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీద చెయ్యేసే మాట్లాడతాడు వాడు.